బంధువు కోసం ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఏంది అంటే దళిత బంధువు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇగో నిన్న రాసిల్లు ఇది ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి మీద ఉత్తి ముచ్చట్లు ఉత్తగా బట్టగాల్సి మీదేస్తాళ్ళు. ఆయన ఏ పార్టీ మారతలేడు, ఆయన ఎక్కడికి పోతలేడు అని ఆయన ఇగో క్లారిటీ కూడా ఇచ్చిండు. ఆగమాగం ఉత్తుత్తిగానే రాస్తారు. ఇక చూడు, దళిత బంధువు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ధర్నా స్థలం సూర్యాపేట కలెక్టరేట్ ఎదురుగా, తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట. అయిపోయి కలెక్టరేట్ ముందు దళితుల ఆందోళన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్. మరి ఆ రోజేమో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉత్తానే బట్టగాల్సి మీదేసిలు కదా. రియాలిటీ ఇది. రియాలిటీ ఏందన్నా ఇగో ఇది. రియాలిటీ ఏంది ఇగో ఇది. మాకు దళిత బంధువు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఇది రియాలిటీ. బట్టగాల్సి కేసీఆర్ ప్రభుత్వం మీద వేసినట్టు కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందట్లేదని ఇప్పుడే దళిత బిడ్డలు, నా బహుజన బిడ్డలు, నా జాతి కన్నీళ్లు పెట్టుకుంటున్నది. చూడురి, ముచ్చట్లు చెప్తారు తెలంగాణ ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ఏం చేయాలి. ఇదే పని.